ఈ నెల 27న అమ్మవార్లు గద్దెల వద్దకు చేరుకోనున్నారు. అసలైన 4 రోజుల మహాజాతర ఘట్టంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఈసారి భక్తుల తాకిడి అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులు ముందుగానే మొక్కులు చెల్లిస్తున్నారు. అమ్మవార్లకు ఎంతో ప్రీతిపాత్రమైన బెల్లం బంగారాన్ని సమర్పించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక మేడారం వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ అని చెప్పొచ్చు. తమ కోరికలు నెరవేరిన అదేవిధంగా కొత్త పనులు ప్రారంభించే ముందు అయితే అమ్మవార్లకు మొక్కులు ఉంటాయి. ఈ క్రమంలో మొక్కులు నెరవేరిన క్రమంలో వారికి సంబంధించినటువంటి మొక్కులు అయితే నెరవేరుస్తారు. ఇందులో ప్రధానంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి బెల్లాన్నే బంగారంగా పిలుస్తారు. ఈ క్రమంలో వారికి సంబంధించినటువంటి వారి నిలువెత్తు బంగారాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు. ఇదే విధంగా ఇక్కడ ఒక కుటుంబానికి సంబంధించిన వీరంతా ఉన్నారు. వారి సంబంధించినటువంటి మొక్కులు ఉన్న నేపథ్యంలో అమ్మవారి దగ్గర రావడం, స్వయంగా ఇక్కడ తులాభారం వేయడం, అమ్మవారికి అయితే మొక్కులు చెల్లించే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. వీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. అన్న, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం మొక్కుకున్నారు, ఏం నెరవేరింది? హాయ్ అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. యాక్చువల్గా వీళ్ళిద్దరు ట్విన్స్. మాకు మొక్కుండే వీళ్ళు పుట్టాక వస్తామని. యాక్చువల్ ఇవాళ వాళ్ళ 2-year బర్త్డే కూడా. సో అట్లా తీరిపోయింది మొక్కు. అందుకనే ఇక్కడ తులాభారం వేసి ఇక దర్శనం గుండ్లు చేయించాము. సో వీఆర్ ఆల్ హ్యాపీ యాక్చువల్గా. సో ప్రతిసారి వస్తుంటాము. దేవుడు కూడా పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. అందుకనే చాలామంది నమ్ముతారు. హైదరాబాద్ నుంచి కూడా చాలామంది వస్తారు. అండ్ బెస్ట్, చాలామంది వస్తుంటారు. అండ్ కోరికలు కంపల్సరీ నెరవేరుతాయి. అండ్ దెన్ నెరవేరినప్పుడు ఈ తులాభారం అనేది అందరూ చేస్తారు. మేము కూడా చేయించాము, మాకు కూడా అయింది. సో మా పిల్లలకు కూడా అయింది. మేము సంతోషంగా ఉన్నాం. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు జాతరకి? ఇప్పుడు నేను ఇది రెండోసారి 10 ఏళ్లలో మొక్కుకున్నది చెల్లింది కాబట్టి ప్రతి సంవత్సరం వస్తామని మొక్కుకుంటాము. ప్రతి సంవత్సరం వస్తాము. ఎట్లా ఉంది అమ్మవారు మొక్కుకోవడం? ఇక్కడ మొక్కులు చెల్లిస్తున్నారు కదా? మొక్కులు చెల్లిస్తాం, చాలా బాగుంటుంది. ఎట్లా ఉంది జాతర సమయం? ఇంకా 4 రోజులు ఉంది, ముందుగానే వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. మాకు చిన్న పిల్లలు కాబట్టి రష్ తట్టుకోలేరు కాబట్టి ఈ టైం చూసుకొని, ఖాళీ టైం చూసుకొని వచ్చాము. అందుకనే మొక్కులు ఇప్పుడు చెల్లించుకుంటేనే తొందరగా అవుతుందని వచ్చాము. మొత్తం ఎంతమంది వచ్చారు? ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? మేము ఒక ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వచ్చాము. ఒక 12 మంది వచ్చాము. ఈరోజు ఉంటాము, ఇక్కడే ఉంటాము, ఒక రోజు ఉంటాము. అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. ఇంకా మళ్ళీ ఇంకా నార్మల్గా మేకతో చేస్తారు. నార్మల్గా మేము కూడా చేస్తాము. దెన్ ఏముంటుంది, గెట్ టుగెదర్ లాగా, ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా మేము కూర్చొని ఎంజాయ్